ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మనూరి రాజకీయాలకు కావాల్సిన అన్ని లక్షణాలు నీకు వచ్చేసాయి బ్రో. 2, 4, 6, 8. Is that good for the day? That's good for the day, mate. Okay, buddy. See ya. Hey, look there! It's Telugu Boys! Hi! That was వెళ్ళి awesome! పని Thank you. చూసుకోండి. ఈ ఊర్లో ఎక్కడ చూసినా తెలుగు బాయ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక స్టెప్ వేశారు కదా, ఛాన్సే లేదు. పొద్దున్నే యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్ మన ఊరు ముసలమ్మ ఒకటే విశ్వ. ఒక్క విషయం తెలిస్తే ఊరంతా టామ్ టామ్ చేస్తుంది. What's wrong with these people, mate? The whole of Sydney loves them. How can we eliminate them now? హాయ్ విశ్వ, మనం డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాం. ఎందుకు అలా వెళ్తోంది? హాయ్, ఇండియన్ స్పైసెస్ ఎక్కడున్నాయి? Madam, the Indian spices are on the other rack. థ్యాంక్స్. సారీ. ఇట్స్ ఓకే. హలో, స్టాక్ చెక్ చేశారా? లెఫ్ట్ లెఫ్ట్. బ్రో, ఎస్, ఈ అడ్రస్ అయినా వెళ్ళి చూడు. ఓకే. హలో సార్. ఎందుకు నా కూతుర్ని follow చేస్తున్నావు? చెప్పు. వెయిట్. సారీ, సో సారీ. నేను వేరే ఐ రియల్లీ అపాలజైజ్. తప్పుగా అనుకోకండి. మన రెస్టారెంట్కి మినరల్ వాటర్ సప్లై చేయమని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. వీళ్ళని పట్టుకొని తను మా అమ్మాయి మీరా. హాయ్. హాయ్. అమ్మలేని బిడ్డ, గారంగా పెంచాను. అందుకే ఎవరో ఫాలో చేసి ట్రబుల్ చేస్తున్నారని చెప్పగానే టెన్షన్ అయ్యాను. ఐఎమ్ సారీ. ఒకవేళ అమ్ముండి ఎవరన్నా ట్రబుల్ చేస్తే ఓకేనా సార్? ఇతనే మా కుక్, తెలుగువాడు. ఇట్స్ ఓకే. బాగా వంట చేస్తాడట. ఇక్కడ దొరికాడు. ఒక్కొక్కడిగా టెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ తీసుకోండి. ఐఎమ్ వేటకూర మార్తాండం, సన్ ఆఫ్ తోటకూర మార్తాండం. నేను వంట మొదలు పెట్టానంటే అందరి నోళ్లలో నీరూరుతుంది. ఎందుకు, నీ మొహాన్ని ఉమ్మడానిక? సార్, ఇవాళ నుంచి మీకు ఎప్పుడు ఎంత స్టాక్ అవసరం అవుతుంది? ముందు ఒక 100 బాటిల్ సప్లై చేయండి. తర్వాత డిమాండ్ను బట్టి నేనే ఆర్డర్ చేస్తాను. 2 డేస్లో ఓపెనింగ్. తీసుకోండి. అదేంటి గంగా మినరల్ వాటర్? మా అమ్మ పేరు సార్. ఓ నైస్. గంగను సౌత్ ఇండియాకి తీసుకురాలేకపోయారు, మీరు ఆస్ట్రేలియాకి తెచ్చారు. ఓకే సార్, ఇక మేము బయలుదేరతాం. కూర్చోండి కూర్చోండి. అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? ఓ, కాఫీకి డబ్బులా? డబ్బులు కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓ, బ్లాక్ కాఫీ సూపర్గా ఉంది సార్. సార్, నిజమే సార్, బ్లాక్ కాఫీ సూపర్గా ఉంది. ఏమైంది? అది కాఫీ కాదు, రసం.
ఇన్ని రోజులుగా నా కలల్లోకి వచ్చి కాల్ షీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. రేయ్ ఎందుకురా చించేస్తున్నావు? నేను ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయ్యావా? ఓ అమ్మాయి తన ప్రాణాలని పణంగా పెట్టి నా ప్రాణాలని కాపాడిందంటే దాని పేరు లవ్వేగా. అలా అనిపించట్లేదు నాన్న. నీకనిపించదు నాన్న. నిన్ను వాళ్ళ నాన్న మాటలతో వాయించాడు. ఆ గ్యాప్ లో ఆ పిల్ల నన్ను ఫిడేలు వాయించింది. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకు బ్రో. చూస్తేనే లవ్ అనుకుంటే ఎలా? తన నీ దగ్గరకు వచ్చి లవ్ చేస్తానని చెప్పిందా? తొందరలోనే చెప్తుంది. ఐఎమ్ వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్స్, నేను నా లవర్ని ఫాలో అవడానికి వెళ్తున్నాను. మీరెందుకు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు? ఏంటి నీలవరా? ఆ, మీరా నేను లవ్ చేస్తుందా? ఇప్పుడే రోజు ఇచ్చి నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. మీరంతా ఎర్ర పువ్వులతో బయలుదేరారు ఎక్కడికి? మీ ఫ్రెండ్ ఎవడన్నా చచ్చాడు? హలో, మేము కూడా మీరే లవ్ చెప్పడానికి వెళ్తున్నాం. అంకుల్స్, మీకు అసలు మనస్సాక్షి లేదా? మీరు కిక్కిరిసిన బస్ ఎక్కినా చిన్నపిల్లలు లేచి సీట్ ఇచ్చేవై సీట్ కింద పెట్టుకుని ఇప్పుడు మీకు లవ్వా? ఇట్స్ టూ బ్యాడ్. ఏంటి ఈ ఏరియాకు ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా, మాలో ఒకరిని లవ్ చేయకపోతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. నువ్వేంటి సడన్ గా? రే బట్టతల బడుద్దాయి. ఎన్నో రోజులు కాదు ఎన్నో ఏళ్ళని చెప్పు. ముందు నీది ఈ ఏరియా కాదు, మమ్మల్ని అందరిని రిజెక్ట్ చేస్తేనే నువ్వు ట్రై చేయగలవు. వెళ్ళి లైన్ నిలబడు. ఏంటి మీ మొహాలకు రిజెక్ట్ కాక సెలెక్ట్ అవుతారా? ఏంటి బ్రో, ముఖ్యమైన స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం స్టెప్ బ్రో, డాన్స్ అన్న పేరుతో చిమ్మిన ఇల్లే మళ్ళీ మళ్ళీ చిమ్ముతున్నారు. ఇలా చూడు, లవ్ లో నేను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవడానికి ఐడియా ఇచ్చి ఆ తర్వాత నీ స్టెప్ నువ్వు వేసుకో. బ్రో, అమ్మాయిల వెంట మనం పడకూడదు, వాళ్ళే మన వెంట పడేలా చేయాలి. అమ్మాయిలు నా వెంట పడాలంటే నేను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పరిగెత్తాలి. ఇలా చూడు కిషోర్, తను నిన్ను ప్రేమిస్తుంటే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఫ్యాక్టరీ అన్నారు, చూడడానికి డాన్స్ స్టూడియో లాగుంది. ఫ్యాక్టరీ ప్రొఫెషన్, డాన్స్ ప్యాషన్. ఓ నైస్. అంటే మీరు షోస్ అవి చేస్తారా? అవును, మేము ఇక్కడ చాలా ఫేమస్. ఈ తెలుగు అబ్బాయి స్ట్రీమ్ పేరు మీరు వినుంటారే? ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఏంటి నా కోసం ఎంత దూరం వచ్చారు? తెలిస్తే నేనే వచ్చేవాడిగా. లేదు, నేను మీకోసం రాలేదు, ఆయన కోసం వచ్చాను. ఓకే ఓకే, నవ్వుకి నవ్వుకి చెల్లు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి విషయం? రెస్టారెంట్ ఓపెనింగ్ రేపు ఉదయం, అందుకే సప్లైస్ అందరినీ నాన్నగారు ఇన్వైట్ చేయమని చెప్పారు. వచ్చేయండి. Yeah. తప్పకుండా. Yeah. ఏమి తినకుండా రండి. ఏ అక్కడ అందరికీ బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారా? అయ్యో లేదండి, బ్రేక్ఫాస్ట్ అక్కడ. వచ్చేయండి తప్పకుండా. షూర్. మీరు కూడా. బ్రో, తను నీ కోసం రాలేదు, నేను ఇన్వైట్ చేసే సాగుతో నా కోసం వచ్చింది. అవునవును, తను నీ కోసమే వచ్చింది, నువ్వే వెళ్ళొచ్చే. Yes. చూసుకో, రసాన్నే కాఫీగా ఇచ్చిన వాళ్ళు. సో వాట్ బ్రో, లవ్ కోసం కంకర్ రాయినైనా కారపొడితో మెక్కేస్తా. కావాలంటే నువ్వు మెక్కు, నేను ఎందుకు మెక్కాలి? నువ్వు మెక్కాలి, ఎందుకంటే నువ్వు నా బ్రో. అంతా రెడీయా? ఎప్పుడో రెడీ, వచ్చి టేస్ట్ చూడండి. ఇదేంటో చెప్పండి. కర్డ్ రైస్. ఉప్మా సార్. ఏవయ్యా, ఈ కర్మ ఏంటయ్యా? కర్మ కాదు సార్, కుర్మ. మీరు చేస్తుంది తప్పండి. ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు. నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా, నీలాంటి వాడిని లోపలికి రానిచ్చాను చూడు, అది తప్పు. ఫాలో మీ. నాకు నాకు ఇంకొంచెం వడ్డించండి. ఫుడ్ చాలా బాగుంది. హలో హలో, నన్ను కొంచెం పట్టించుకోండి. ఒక్క నిమిషం. వెయిట్ వెయిట్.
రైట్ వస్తున్నా. మీకేం కలర్ కావాలి? రెడ్ కలర్ లాస్ట్ స్పూన్. ఎవరికైనా కావాలా? ఇదిగో వీడికి కావాలంట. ఆగండి పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సరే పెట్టి చావు. ఫుడ్ చాలా బాగుంది. అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి. మింగి తగలడు. అయ్యో దిగులు పడకు బాబు, రేపురా కలర్ కలర్ గా వెరైటీగా చేసి పెడతా. రేపు కూడానా? రేపు కూడా వస్తాం. గాడిదిగా తెలుస్తుంది గంధం వాసన. ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు. వంటలా చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టి పడేయాలరా. కట్టి పడేయడం తప్పే. హాయ్ మీరా. హాయ్ విశ్వ. ఏంటది మీరానా? చెప్పండి. ఏమైంది? మీరేమీ తినలేదు? ఫుడ్ బాగాలేదా? అదేం లేదు, నేను ఉదయం జస్ట్ కాఫీ మాత్రమే తాగుతానండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు? బాగుందన్నారా? ఆ, మీరా ఫుడ్ ఎలా ఉందని అడుగుతోంది. సూపర్ గా ఉందని చెప్పరా. సూపర్ గా ఉందట, డైలీ వస్తాట. ఓ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చెప్పాను? అప్పుడు చెప్పావుగా బ్రో. అది అప్పుడు బ్రో. హలో. చెప్పండి. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? అడగండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. డోంట్ మైండ్? నేను చెప్పండి. మీరు మీ మా డాన్స్ టీమ్ లో మెంబర్ అవ్వచ్చా? ష్యూర్ అండి, ష్యూర్. థ్యాంక్ యూ. రండి. ఏంటి బ్రో ష్యూర్ రమ్మంటున్నా? అదే మీరాకి డాన్స్ అంటే బాగా ఇష్టమట. మన డాన్స్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఆశపడుతోంది. నీకెలాగూ డాన్స్ అంటే పడదుగా. పడదు కాదు బ్రో, రాదు. రెండు ఒకటే, వదిలే. ఏంటి బ్రో, వాటర్ డెలివరీ చేయడానికి వెళ్ళలేదా? హోల్ మొత్తం ఆస్ట్రేలియానే ఓ వారం ఒంటికి పోవడానికి అవసరమైన మొత్తం వాటర్ క్యాన్స్ అన్ని నిన్నే డెలివరీ చేశాను బ్రో. మీరని చూడడానికి రెస్టారెంట్కి వెళ్ళా? అది రెస్టారెంట్ అనక బ్రో, యమధర్మరాజుకి జనాన్ని పట్టించే ఏజెన్సీ అను. మరి మీరని ఎక్కడ మీట్ అవుతావు? మన డాన్స్ క్లాస్ లో. ఏంటి బ్రో, నీకు డాన్స్ కి బాగా దూరం కదా బ్రో. ఎంత దూరమో చెప్పు బ్రో, నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను. దయచేసి నాకు డాన్స్ నేర్పించు బ్రో. బ్రో డాన్స్ చాలా కష్టం బ్రో. ఏంటి పెద్ద డాన్స్, ఇటేపు అటేపు తలదిప్పేగా ఆంధ్రాలో పెద్ద స్టార్స్ అయ్యారు. ఎవరు బ్రో అది? ఎట్టకారం. ఇలా చూడు బ్రో, మైకేల్ జాక్సన్ స్టెప్పుల్లో 2 స్పూన్లు, ప్రభుదేవ స్టెప్పుల్లో 1.5 స్పూను, నీ స్టెప్పుల్లో 1/2 స్పూను మొత్తం వేసి కలిపి మీరాని ఇంప్రెస్ చేసే లెవెల్లో కొత్త స్టెప్ రెడీ చేయి. నేను వెళ్ళి స్ట్రెస్ చేసి వస్తా. బ్రో వాట్ ఇస్ దిస్? ఈ సొట్ట తలగాన్ని ఇక్కడ ఎందుకు చేర్చావు? నేనెక్కడ చేర్చాను రా? బోసినోరు కమింగ్ సూన్. అలాగని నోటి కింద బోర్డు పెట్టే వయసు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి డాన్స్ అవసరమా? వీళ్ళని తన్ని తగలేస్తాను చూడు. బ్రో లవ్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు వాళ్ళకంటే బెస్ట్ గా ఆడావంటే మీరే ఇంప్రెస్ అయిపోతుంది. స్టాప్. మూమెంట్ అన్న పేరుతో మోకాలు చెప్పి తిరిగినట్టుగా ఆడుతున్నారు. మూమెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా? మ్యాన్లీగా ఉండాలి. చూస్తారా? రే ప్రియమైన శిష్య, ఓ మూమెంట్ వేయరా. ఆడి ఎంతో కాలమైంది. ఏంటి వీడు గొంతు కోసం గొర్రెలా కొట్టుకుంటున్నాడు?
హాయ్. హాయ్ ఏంటండి మీరు మాత్రం ఒంటరిగా వస్తున్నారు? మీ సైన్యం ఏది? వాళ్ళు నా సైన్యమేం కాదు, మేమందరం ఒకే ఏరియాలో ఉన్నాం. వాళ్ళు నా వెంట ఎందుకు పడాలి? ఓ కొంచెం బ్యాక్ సైడ్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes. సారీ, యూ కంటిన్యూ. ఏంటండి ఏదో చెప్పారు, అందరూ అప్సెట్ అయి వెళ్తున్నట్టున్నారు. ఏమైంది? ఓ నిజం చెప్పాను. ఏంటది? ఏం కావాలి మీ అందరికి? మేమంతా ఈ ఊరు బ్యాచులర్స్. ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా? ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోకపోతామని ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి ఒకేసారి ట్రై చేస్తాం. మాలో ఎవరైనా అమ్మాయికి నచ్చితే మిగతా వాళ్ళని వదిలేస్తాం. అదే మా మధ్యన ఉన్న జెంటిల్మెన్ అగ్రిమెంట్. వాట్? ఐ లవ్ యూ అని చెప్పడం విన్నాను. జీవితంలో మొదటిసారి వీ లవ్ యూ అని చెప్పడం వింటున్నాను. ఓకే ఓకే, స్టాప్. మీలో ఎవరినైనా లవ్ చేయడానికో పెళ్లి చేసుకోవడానికో ఆయన ఒప్పుకోవాలి. మీ నాన్నే కదా మేడం, అది మేము చూసుకుంటాం. మా నాన్న కదండి, నా హస్బెండ్. నిజంగానా? నిజంగానా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.